కుట్ర. ఇప్పుడు మీరు వాణి గారి ప్లేస్ లో ఉన్నారు కదండి, ఓకేనా? సో మీరు కలిసి మాట్లాడినా ఒకవేళ మీ హస్బెండ్ ఒప్పుకోకపోతే, సో మీ బతుకు తెరువు కోసం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ ఆస్తిని మీ సైడ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా? కూర్చుంటే మాట్లాడిన హస్బెండ్ ప్రేమతో భార్య మాట్లాడితే కరిగిపోని మొగడు అంటే ఎవరు ఉండడు. ఓకే, సో ఇప్పుడు వాణి గారు వస్తే కరిగిపోతారు కాదు, ఆ రోజు అలా చేస్తుంటే అంటే నేను చెప్తున్నాను కదా, మాట్లాడి ఉంటే చెయ్యకపోయింటే ఆస్తి కోసం ట్రై చేస్తుంది. అంటే ప్రేమగా మాట్లాడితే ఏ మహిళ ప్రేమకైనా కరిగిపోని మగవాడు అంటే ఎవరు ఉండరు. ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, చంపడాలు వీటితో సాధించుకోవడం అనేది ఎప్పుడు కూడా ఏ ప్రేమని సాధించుకోలేం. ప్రేమని ఎప్పుడు కూడా ప్రేమతోనే సాధించుకోవాలి. సరే, ఒక మహిళను నమ్మి సో వాళ్ళ భర్త పక్కన నిల్చొని ప్రచారానికి పంపిస్తే సో వాళ్ళ కాపురంలోనే నిప్పులు పోసారు అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడుకోవడానికి అవి ఫేక్ అండి. అవన్నీ ఎవరి కాపురాల్లో ఎవరు నిప్పులు పోయలేదు. ఆమె కాపురంలో ఆమె నిప్పులు పోసుకుంది, ఆమె కాపురంలో నా కాపురంలో నిప్పులు పోస్తుంది, నన్ను నా ఫ్యామిలీ నుంచి విడదీసింది, శ్రీనివాస్ గారిని కూడా ఈమె ఫ్యామిలీ నుంచి బయటకు నెట్టింది. సో ఇప్పుడు మీ ఫ్యామిలీతో విడిపోయారు మీరు? విడిపోయి చాలా రోజులు అవుతుంది కదా విడిపోయి మీరు? చాలా రోజులు కాదండి, ఇష్యూస్ అయ్యాక విడిపోవడం జరిగింది. చాలా రోజులు ఎవరు చెప్పారు మీకు? ఓకే, అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత ఎప్పుడు విడిపోయారు మీరు? 1 month అయితే ఇదే అదే ఆ ఇష్యూ జరిగినప్పుడు శ్రీనివాస్ గారిని బయటకు గెంటేసినప్పుడు నేనున్నప్పుడు మా ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి ఆమె ఇలా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా నన్ను దూరం పట్టడం జరిగింది. కానీ మీ హస్బెండ్ మీ గురించి అసలు దేవత అని చెప్తున్నాడు కదా? అవునండి, నా గురించి తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఆమె ఒక్కతే మాట్లాడేవన్నీ నిజాలు అయిపోవు కదా, అందుకే మీకు చెప్తున్నాను. మీరు ఆమె ఎన్నో ఎలిగేషన్స్ చేసింది లేడీస్ కోసం, అందరి కోసం. ఏ లేడీ అని ఏ రోజైనా వచ్చి నా గురించి మాట్లాడిందా? ఆమె చేసిన ఎలిగేషన్స్ అని నిజాలు. ఆయన గురించి చెప్పండి. ఆయన మీ గురించి దేవత అని చెప్పారు, ఎందుకు చెప్పారు? నేను దేవతను కాబట్టి. మీరు దేవత కాబట్టి అసలు ఏం లాజిక్ ఉంది? కానీ ఒక హస్బెండ్ భార్య తప్పులు చేస్తున్నా, తప్పులు నేనేం చేయలేదండి, తప్పులు చేస్తున్నా నేనేం తప్పులు చేయలేదు తెలుసు కాబట్టి చేశారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి తను నాకేమీ అనుకున్న దూరంగా ఉండటం జరిగింది. సో ఇలాంటి ఎలిగేషన్స్ ఇలాంటి విధంగా ఇవి అయ్యాయి కాబట్టి మా ఇద్దరి మధ్యలో కూడా డిస్ప్యూట్స్ వచ్చాయి కాబట్టి శ్రీనివాస్ గారితో నేను కరెక్ట్గా ఉండడం జరిగింది కాబట్టి మ్యూచువల్ డైవర్స్కి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అయిపోయాయా డైవర్స్? అయిపోయాయా? అవుతున్నాయి. తను ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు కదా, వచ్చాక అవుతాయి. ఓకే, సో మీ గురించి ఇంకోటి ఏమంటున్నారు అంటే మీరు మీ భర్త ఇద్దరు ఒక పన్నాగం పన్ని సో దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి రావడం జరిగింది. సో తన ఆస్తులన్నీ తీసుకుందాం. కొంచెం ఫన్నీగా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారి కంటే ఆస్తులు ఏమీ లేవు. ఆ ఇల్లు ఒక్క నిమిషం, ఇంతకు ముందుకే దువ్వాడ శ్రీనివాస్ గారికి చాలా ఆస్తులు ఉన్నాయని మీరే చెప్పారు. చాలా ఇల్లు ఫ్యాక్టరీ ఉందని నేను చెప్తున్నాను క్లియర్ గా. ఫ్యాక్టరీ రాసి ఇచ్చేస్తారు కదా వానికి. మరి పన్నాగం ఎలా పంతా అంటున్నాను. 20 crores ఫ్యాక్టరీ ఉంది, వానికి రాసి ఇచ్చేసారు. 8 crores ఒక ఇల్లు. ఇప్పుడు వానికి రాసి ఇచ్చారు కాబట్టి కొంచెం బాధలో ఉన్నారు మీరు. మీరే అంటే బాని నాకు తెలిసి మీకు డబ్బులు ఇచ్చి పంపించినట్టు కానీ ఇది మరి ఓవర్. నేను ఎవరి దగ్గర డబ్బులు అంటే మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తే మీకు డబ్బు కొడతా అనుకుంటున్నారా? అలా మీరు అడుగుతున్నారు కదా, మీరు నేను మీకు అమ్ముడు పోవాలంటే ఎన్ని కోట్లు ఇస్తారు నాకు? మీరే చెప్పండి. అదే మీకు డప్పు కొడితే ఇప్పుడు నేను మీకు వాణి ఎంత ఇచ్చిందో చెప్పండి, దానికి మించి కొంచెం ఇస్తాను. సో వాణి గారు నాకు 100 కోట్లు ఇచ్చారు, మీరు ఎన్ని ఇస్తారు? అయితే 101 కోట్లు ఇస్తాను. తీయండి. అలాగే ఇప్పుడే అసలు దేవత అని చెప్పేసి కాలు మొక్కి వెళ్తా, ఓకేనా? 100 కోట్లు తీయండి. ఇప్పుడు ఆస్తి కోసం టార్గెట్ చేయడానికి శ్రీనివాస్ గారికి 20 crores ఫ్యాక్టరీ ఉంది, రాసి ఇచ్చేసారు. 8 crores ఇల్లు ఉంది, ఇచ్చేసారు. శ్రీనివాస్ గారి కంటే డబల్ ఆస్తులు ఉన్నాయి బోస్ గారికి, మా హస్బెండ్ గారు. మరి ఎందుకు వదిలేస్తున్నారు? అరే ఇక్కడ ఇష్యూస్ అనేవి ఆస్తుల గురించి వచ్చేవి కాదు కదా. ఇవన్నీ ఈ వాణి చేసిన ఎలిగేషన్స్ వల్ల డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిన ఈ ఎలిగేషన్స్ కి ఆస్తులకి సంబంధం ఏముంది? సరే, ఆస్తులకు విలువిచ్చే మనుషులు మేము కాదు అసలు. అలా ఇచ్చి ఉంటే ఒక కాగితం లేకున్నా, ఒక ఏమీ లేకున్నా మేము ఈ పార్టీ కోసం మేము దీనికోసం డబ్బులు పట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే, మీ మాజీ భర్త గురించి మీరు ఏం చెప్తారు? ఒక 5 points చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏం చెప్తారు ఆయన గురించి? ఏమైనా చెప్పండి, చెప్తా. మా వాణి చెప్పిన ఎలిగేషన్స్ కి నాకు దూరం పట్టడం జరిగింది. మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరిగింది. ఆ విషయంలో మేము గొడవలు పడడం జరిగింది. గొడవలు పడ్డాక తను ఫారెన్ వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ పర్యావసనం జరుగుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన టైంలో అతను కాల్ చేశారు. నాకు యాక్సిడెంట్ అయిందా మీకు? అదే సూసైడ్ చేసుకున్నాను కదా. నేను ఇంతగానో అంటే ఒక యాంకర్ తో ఒక జర్నలిస్ట్ తోటి ఇంత ధైర్యంగా మాట్లాడిన మాధురి గారు సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ ఎందుకండి? నాకు ఒక ఎమోషన్ ఉంటుంది, నాకు ఎక్కడో ఒక కార్నర్లో వీక్ మూమెంట్ ఉంటుంది కదా. తను మాట్లాడినప్పుడు కొంచెం నేను డిప్రెషన్ గురయ్యి నేను కొంచెం ఒక వీక్ మూమెంట్కి వెళ్ళడం జరిగింది. మాధురిలో పిరికితనం ఉందా అసలు? పిరికితనం అని అన్నాం, అది పిరికితనం కాదు, చిన్న డిప్రెషన్. ఆ మూమెంట్లో నేను డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది, కార్ డ్రైవింగ్ చేసి తప్పు చేశాను. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు పిల్లలతో మాట్లాడి కొంచెం ఎమోషనల్ ఏడుస్తున్నప్పుడు కొంచెం డిప్రెషన్లో కొంచెం నేను డ్రైవ్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంచెం ఒక మూమెంట్లో అనిపించింది. సో అప్పుడు ఆ టైంలో అతను కాల్ చేయడం జరిగింది. ఓకే,
కాదు సూసైడ్ అంటే యాక్సిడెంట్ చేసుకుంటే సూసైడ్ అవుతుందా అనుకున్నారా, చచ్చిపోతా అనుకున్నారా? చచ్చిపోతాను అనుకున్నాను. మీరు కారు యాక్సిడెంట్ అయిన తీవ్రత చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అర్థం అవుతుంది. మీరు చూసారా ఫొటోస్ని? చూసా నేను. మరి దానిలో డ్రామా చేయడానికి ఏమైనా ఉందనిపిస్తుందా? డ్రామా చేయలేదా మీరు? మీకు అనిపించిందా కార్? నేను అడుగుతున్నాను. డ్రామా చేయాలంటే ఏముంది, ఇంట్లో కూర్చొని ఒక చిన్న తాడు కట్టుకుని డ్రామా చేయొచ్చు. 25 లక్షలు కారు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ఇన్సూరెన్స్ కూడా, నా యాక్సిడెంట్ ముందు 2 రోజుల ముందే ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది, దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు. సరే ఒకటి నేను చెప్తా. ఇప్పుడు బయట మాట్లాడుకున్నాం, నేను చెప్తా, దానిపైన మీరు చెప్పండి, ఓకేనా? బయట అంటే కావాలని యాక్సిడెంట్ చేసి ఈమె సూసైడ్గా చిత్రీకరించింది అని అంటే అదే అంటున్నాను. కావాలని ఎందుకు యాక్సిడెంట్ చేసి, కావాలని 25 lakhs నాకు ఇష్టమైన కార్స్ కూడా స్లావ్ ఎందుకు పోగొట్టుకుంటాను? కావాలని చేస్తే ఎక్కడెక్కడైనా చేయొచ్చు. కార్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంకా స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. స్టేషన్లోనే ఉందా? స్టేషన్లోనే ఉంది. ఏ స్టేషన్లో? పలాస పోలీస్ స్టేషన్లో. ఓకే, కేసు ఏమైంది? కేసు ర్యాష్ డ్రైవింగ్ కేసు నా మీద ఇచ్చేసారు. ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది కదా, అది ఫేక్ ఆడియో అండి. శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు అమ్మ అని పిలవరు, నేను శ్రీనివాస్ గారికి ఏమండి అని పిలవను, నేను రాజా అనే పిలుస్తాను, అది అందరికీ తెలుసు. అది ఫేక్ ఆడియో. అది నాకు తెలిసి మిమిక్రీ చేస్తే సరిగ్గా చేయలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఎవరు చేయొచ్చు అంత ధైర్యం? వాణి చేస్తుంది. వాణికి సింపతి, ఈ మీడియా అంతా అటెన్షన్ ఉంది కదా, ఈ టైంలో వాయిస్ ఏమైనా వస్తే నాకు అది ప్లస్ అవుతుంది, శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, నాకు సింపతి అవుతుంది. ఓహో, శ్రీనివాస్ గారు ఈమె మీద కుట్ర పని ఇలా చేయాలని చూస్తున్నారా అంటే ఇలాంటి వాళ్ళ అని అనుకోవాలని కుట్రతో మిమిక్రీ చేసింది. అందుకని అన్ని డేస్ పట్టింది. వాయిస్ ఉంటే ఆ రోజు రిలీజ్ చేయొచ్చు కదా. ఎవరి ఫోన్ నుంచే నేను శ్రీని గారికి ఎందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ చేయాలంటే నా ఫోన్ నుంచే చేస్తాను. అండ్ బ్లైండ్ గా నార్మల్ కాల్ ఎందుకు చేస్తాను? ఇలా మాట్లాడాలి వాట్సాప్ కాల్ చేస్తాను. రికార్డ్ నార్మల్ కాల్స్ రికార్డ్స్ అవుతాయని తెలిసి కూడా నేను ఎందుకు బ్లైండ్ గా చేస్తాను? సో వాళ్ళు ఆ విధంగా పోర్ట్రేట్ చేశారు. అంటే ఒక ఫేక్ ఆడియోని రిలీజ్ చేశారు. శ్రీనివాస్ గారి మీద ఒక మచ్చ వేసేద్దాం, శ్రీనివాస్ గారికి నెగిటివ్ అవుతుంది, మనకి పాజిటివ్ అవుతుంది అనే ఆలోచనతో ఆ ఫేక్ వాయిస్ ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మాధురి గారు ఎప్పుడు యాక్ట్రెస్ గా బయటికి రాబోతున్నారు? మీలో మంచి యాక్ట్రెస్ గా కాదు, ఒక 2-3 వచ్చారు. సాయి కృష్ణ గారు అని ఎవరో సీనియర్ డైరెక్టర్ అంట వచ్చారు. స్టోరీ ఏదో చెప్పారు, మాట్లాడడం. మా స్టోరీని మూవీగా తీస్తారని కూడా ఒక 2-3 కాంటాక్ట్ అయ్యారు. అందరు డైరెక్టర్లు అనుకోవచ్చు, అబ్బా అంటే ఇంత బాగా నటిస్తుంది, ఇంకా సినిమాలో చాలా బాగా నటిస్తుంది. నేనేం నటించట్లేదండి, నేను నిజ జీవితంలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నేనేం నటించలేదు ఇంతవరకు ఇది కూడా. ఓకే, మీలో మంచి నటన ఉంది, నిజం చెప్తున్నా. నేనైతే నటించలేదని చెప్తున్నాను కదా. కానీ ఆ నటన ఉంది అని అంటున్నా. ఆ నటన ఉందని మీరు అంటున్నారేమో, నేనైతే నటించలేదు. ఓకే, సో వాణి గారి ప్లేస్లో మీ సొంత అక్కగారు ఉంటే మీరు ఏం చేస్తారు? బాధపడతారా? చెప్పు తీసి కొడతాను, చెప్పు ఒకటి తీసి 32 పళ్ళు రాలు కొడతాను. ఎందుకంటే ఏ లేడీ కూడా ఇలాగ ఒక హస్బెండ్ని, ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తిని, 2 రాష్ట్రాలు అభిమానించే వ్యక్తిని ఇలాగ రోడ్డు పాలు చేసి, ఇలాగ హింసించి, ఇలాగ నెగిటివిటీ చేసి ఇతన్ని ఇలా నాశనం చేయాలని ఏ మహిళ కూడా చూడదు అని చెప్పి చెప్పు తీసుకొడతాం. ఓకే, యుఎస్ నుంచి మీరు ఎందుకు రావడం జరిగింది? ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశానండి. పెట్రోల్ బంక్ అవి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి పెట్రోల్ బంక్ ఒకటి స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి 3 kilometers ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని ఒకటి రన్ చేశాను. అంటే పాలిటిక్స్లోకి రాకముందు ఒక 3 years 2017 నుంచి పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఓకే, పెట్రోల్ బంక్ రన్ చేసి బిజినెస్ కోసం ఇక్కడ ఉండిపోయాను. ఇంకా నాకు ఇండియా అంటేనే ఇష్టం, నాకు ఫారెన్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో మీకు 3 ఆడపిల్లలు అంటారు, అవునా? సో వాళ్ళు ఈ ఇష్యూ మొత్తం చూస్తున్నప్పుడు మీతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఇష్యూ మొత్తం చూసాక నాకు నా పిల్లలు 9 years కానీ చాలా మెచ్యూర్డ్గా నాకు నేను సూసైడ్ చేసుకుందాం అని చెప్పినప్పుడు నాకు ఫోన్ చేసి చాలా నాకు ధైర్యం ఇచ్చారు. మమ్మీ మేము ఉన్నాం కదా, మేమేమవుతాం నువ్వు చనిపోతే, నువ్వు ఏ పాలిటిక్స్లోకి వెళ్ళి ఇవన్నీ ఇలాంటి మాటలు పడ్డావో అదే పాలిటిక్స్లో నువ్వు ఉండి నువ్వు ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం, నీ పిల్లలు కానీ నాకు తిరిగి సపోర్ట్ చేసి మాట్లాడారండి నా పిల్లలు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను అలాంటి పిల్లలు ఉన్నందుకు. ఓకే, శ్రీనివాస్ గారి దగ్గరికి రావడం జరిగిందా మీ పిల్లలు ఎప్పుడైనా? లేదండి, వాళ్ళు శ్రీకాకుళంలోనే ఉంటారు, నేను వెళ్ళి వస్తూ ఉంటాను అంతే. ఎప్పుడైనా శ్రీనివాస్ గారు ఫోన్లో మాట్లాడతారు. హాస్టల్ కదా, అమ్మమ్మ మా మదర్ దగ్గర ఉంటారు, మా మదర్ ఫాదర్ దగ్గర ఉంటారు. ఓకే, మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? నేను మొన్న వెళ్ళానండి, మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు వెళ్తాను. ఓకే, ఎవ్రీ 2 days ఒకసారి వెళ్తూ ఉంటాను పిల్లల దగ్గరికి. ఇప్పుడు ముందు నుంచి అలవాటు, ముందు నుంచి పిల్లలు అక్కడే ఉంటారు. నేను పాలిటిక్స్లోకి రాకముందే కదా బిజినెస్ నేను చేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లలు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. టెక్కల్లో స్కూల్స్ కొంచెం మంచిగా లేవు కాబట్టి శ్రీకాకుళంలో కొంచెం మంచి స్కూల్ ఉందని శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. సో ఎప్పుడు కూడా వీక్లీ 2-3 పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఓకే, మీ 3 పిల్లలు, సో దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరు, ఏమని పిలవాలి అని చెప్పేసి మీ పిల్లలు అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు? వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారండి. ఓకే, వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అండర్లోనే ఉన్నారు. ఓకే,
సో శ్రీనివాస్ గారిని అంకుల్ అనే పిలుస్తారు. వాళ్ళ ఫాదర్ అండర్లోనే, వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారు పిల్లలు. ఓకే. వాళ్ళు శ్రీనివాస్ గారిని ఇప్పుడు నాన్న అని పిలవాల్సిన ఇది కాదు, వాళ్ళ ఫాదర్ అండర్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నకి నాన్న అనే పిలుస్తారు, శ్రీనివాస్ గారికి అంకుల్ అనే పిలుస్తారు. సో ప్రెసెంట్ మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఆఫ్టర్ డైవోర్స్ అయిపోయాక. శ్రీనివాస్ అది కోర్టు ఎప్పుడవుతుందంటే ఎవరు చెప్పగలం. డైవోర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇద్దరు మాట్లాడుకున్నారా మీరు శ్రీనివాస్ గారు పెళ్ళి ఎప్పుడు అది ఇదని? ఆఫ్టర్ డైవోర్స్ చేసుకుంటామని మాట్లాడుకున్నాం. ఓకే. సో అంటే పెళ్లి గురించి మాట్లాడినప్పుడు మీ ఫేస్లో కానీ శ్రీనివాస్ గారి ఫేస్లో కానీ ఏమన్నా మీరు గమనించడం జరిగిందా? అంటే హ్యాపీగా ఉన్నారా, లేకుంటే మళ్ళీ మాధురితో పెళ్ళి అని చెప్పేసి ఆయన అనుకోవడం ఇట్లాంటి సంథింగ్ ఏదో? అలా ఏమీ లేదండి, డైవోర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే. సో అంటే మీ ఏజ్ ఎంత అండి? అడగొద్దు, అడుగుతున్నా. నాది 33 అండి. 33. సో శ్రీనివాస్ గారిది 58. వాళ్ళ కూతురు ఏజ్ ఉండొచ్చు మీద నాకు తెలుసు. అవును. ఒక తండ్రితో ఒక కూతురు ఏజ్ ఉన్న అమ్మాయి పెళ్ళి అంటే సో ఎట్లా చూస్తారు సమాజం? ఏజ్ జస్ట్ ఏ నంబర్ అండి నా దృష్టిలో. ఓకే, అంతే.